హలో ఫుడీస్! ఈరోజు మనం ఓరియో మూస్ ఎలా చేయాలో చూద్దాము. జనరల్గా మనం ఇలాంటి ఐటమ్స్ని బయట తీసుకుంటూ ఉంటాం, కానీ దీన్ని ఈరోజు మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, అది కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలి నేను మీకు చెప్తాను. దీనికోసం నేను ఒక 12 నుంచి 15 ఓరియో బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. వాటిని ఒక బ్లెండర్లోకి ఇదిగో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలాంటి ఫైన్ పౌడర్ వచ్చేలాగా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. తర్వాత 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ పాలు లేదా క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. 1 టీ స్పూన్ కోకో పౌడర్, ఇది కూడా ఆప్షనలే. ఇప్పుడు ఈ చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకోవాలి. మెల్టింగ్ కోసం నేను ఇక్కడ డబుల్ బాయిలర్ మెథడ్ని యూస్ చేస్తున్నాను. మీరు మైక్రోవేవ్ కూడా యూస్ చేసుకోవచ్చు. డబుల్ బాయిలర్ మెథడ్ని యూస్ చేసి మీరు చాక్లెట్ని మెల్ట్ చేయాలి అంటే దాన్ని కలుపుతూనే ఉండాలి, అలా వదిలేయకూడదు. అప్పుడు అది త్వరగా ఈజీగా మెల్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇదిగో ఇలాంటి స్మూతీ ఇంకా గ్లాసీ టెక్స్చర్ వస్తుంది, అలా ఉంటే సరిపోతుంది. తర్వాత నేను ఒక కప్ విప్డ్ క్రీమ్ని తీసుకుంటున్నాను, అది కూడా చల్లగా ఉన్నది. 3 to 4 minutes పాటు నేను పీక్స్ వచ్చే వరకు దాన్ని విప్ చేసుకుంటాను. ఇక్కడ నేను మిషన్ యూస్ చేస్తున్నాను, మీరు హ్యాండ్ విస్క్ లేదా స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇలాంటి టెక్స్చర్ వస్తే సరిపోతుంది. దాంట్లోకి నేను చాక్లెట్ మిక్స్చర్ని యాడ్ చేస్తున్నాను, అది కూడా బ్యాచెస్గానే యాడ్ చేయాలి, ఒకటేసారి యాడ్ చేయకూడదు. యాడ్ చేసుకున్నాక చాక్లెట్ మొత్తం విప్డ్ క్రీమ్లోకి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. తర్వాత మరికొంచెం యాడ్ చేసుకోవాలి, అలా బ్యాచెస్గా చాక్లెట్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను మరొక బ్యాచ్ని యాడ్ చేశాను. బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం మనం యాడ్ చేసిన చాక్లెట్ మొత్తం విప్డ్ క్రీమ్లో బాగా కలిసిపోయేలాగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మన చాక్లెట్ మూస్ రెడీ అయిపోయింది. ఈ మిక్చర్ మొత్తాన్ని నేను కోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ గ్లాస్ హెల్ప్ తీసుకుంటున్నాను. గ్లాస్లోకి మన కోన్ తయారు చేసుకోవడానికి కవర్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి, అప్పుడు ఫిల్ చేయడం ఈజీగా ఉంటుంది. తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న చాక్లెట్ మూస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాగ్ మొత్తం నిండిపోయినాక ఇదిగో ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షార్ట్ గ్లాసెస్ తీసుకుంటున్నాను, అవి అరేంజ్ చేసుకుని దాంట్లో క్రష్ చేసుకున్న ఓరియోని సెట్ చేశాను. నేను తీసుకున్న అన్ని గ్లాసెస్లోకి ఇదే విధంగా సెట్ చేసుకున్నాను. మనం పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్న చాక్లెట్ మూస్ని దీంట్లో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నేను అన్ని గ్లాసెస్లోకి అదే విధంగా ఫిల్ చేసుకున్నాను. నేను వీటిని యూజ్ చేసి లేయర్స్ని ఫామ్ చేస్తాను. సో గ్లాస్లో ముందుగా ఓరియో బిస్కెట్ క్రష్, తర్వాత చాక్లెట్ మూస్, మళ్ళీ ఒకసారి ఓరియో క్రష్ని వేసుకుంటున్నాను. దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే కొంచెం సెట్ అవుతుంది. తర్వాత దాని మీద మళ్ళీ ఒకసారి మూస్ని సెట్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా, ఇదే విధంగా అన్ని గ్లాసెస్ ఫిల్ చేసుకుంటున్నాను. టాప్ని ఒకసారి మీరు స్పూన్ యూజ్ చేసుకుని స్మూతన్ చేసుకోవచ్చు. మిగిలిన చాక్లెట్ మిక్స్చర్ని మనం ఆ గ్లాసెస్లో పైన ఫిల్ చేసుకోవచ్చు. ఇదిగో నేను ఇక్కడ ఒక స్పూన్ని యూజ్ చేసుకుని ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. ఇదే నా ఫైనల్ లేయర్. ఇదే విధంగా అన్ని షార్ట్ గ్లాసెస్ని ఫిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక పీస్ ఆఫ్ ఓరియో బిస్కెట్ని తీసుకుని ఈ విధంగా నేను డెకరేట్ చేసుకుంటున్నాను.
మీరు కావాలంటే చాక్లెట్ బాల్స్ లేదా స్ప్రింక్లర్స్ ఏవైనా యూస్ చేయొచ్చు, అది మీ చాయిస్. ఇక నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సెట్ అవ్వడానికి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 to 3 hours పెట్టుకుంటే మనం సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను, చూడండి బాగా సెట్ అయిపోయింది. చూస్తానికి కూడా చాలా బాగుంది. ఒక్క బైట్ టేస్ట్ చేసి చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు బయట తీసుకునే చాక్లెట్ మూస్ లానే ఉంటుంది. పర్ఫెక్ట్ లేయర్స్. గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మీ ఇంట్లో పార్టీస్ ఉంటే మీరు ఇట్లా చేసి ఇవ్వచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా స్మూత్గా ఎమీగా కూడా ఉంటుంది. ఇది మస్ట్ ట్రై రెసిపీ. ఓరియో లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.